సన్లీ బార్ ఉన్న భవనం అండర్ గ్రౌండ్ గదుల్లో ఒక దానిలో ప్రొఫెసర్ సుకర్ణోకు అప్పుడే స్పృహొస్తోంది. నేల మీద గొడ్డల మూటలా పడున్న సుకర్ణో మెల్లగా లేచి కూర్చున్నాడు. తను ఎక్కడున్నాడో గమనించడానికి 5 నిమిషాలు పట్టింది. ఒక బల్ల, కుర్చీ తప్ప వేరే ఫర్నిచరు లేని గది. గదిలో ప్రకాశవంతంగా వెలుగుతోన్న ఎలక్ట్రికల్ బల్బు, చెమ్మగా చల్లగా తగులుతోన్న నేల, ఇవేవీ తనకు పరిచయమైన పరిసరాలు కావని గ్రహించాడు సుకర్ణం. మెల్లగా లేచి కూర్చున్నాడు. తలంతా దిమ్ముగా, మత్తుగా, పూర్తి వదలనట్టుగా ఉంది. మెల్లిమెల్లిగా జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. బలవంతంగా తనను కారులో ఎక్కించిన అగంతకులు కారులో తనకేదో ఇంజెక్షన్ చేశారు. బహుశా మత్తుమందు అయ్యుంటుంది. ఆ తర్వాత తనను తెచ్చి ఈ గదిలో పడేసి ఉంటారు. దాహంగా ఉంది. మెల్లగా లేచి నిలబడి ఎదురుగా కనబడుతోన్న తలుపుల వైపు తడబడుతోన్న అడుగులతో నడిచి వెళ్ళాడు. తలుపులు తెరవాలని ప్రయత్నించాడు కానీ తెరుచుకోలేదు. దబదబా వాటి మీద బాదాడు. తలుపులు అవతల అలికిడి వినిపించింది. తలుపులు తెరుస్తున్నారని గ్రహించి కాస్త వెనక్కి జరిగి నిలబడ్డాడు. తలుపులు తెరుచుకున్నాయి. తలుపుకు అవతల దృఢకాయులైన 2 మనుషులు నిలబడున్నారు. ఒకడి చేతిలో పిస్టోల్ సిద్ధంగా ఉంది. మరొకడి చేతిలో రోళ్లకర్ర లాంటి ఆయుధమేదో ఉంది. ఇద్దరి ముఖలక్షణాలను బట్టి జైనీయుల్లా అనిపిస్తున్నారు. వాళ్లల్లో ఒకడు సుకర్ణను చూసి క్రూరంగా నవ్వాడు. సో ముసలినక్కకు మెలకు వచ్చిందన్నమాట అన్నాడు పెద్దగా నవ్వుతూ. దాహంగా ఉంది, మంచినీళ్లు కావాలి అన్నాడు సుకర్ణం వాళ్ళిద్దరి వైపు భయంగా చూస్తూ. వీళ్ళు తననెందుకు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారో సుకర్ణకు అంతుబట్టడం లేదు. తనను కిడ్నాప్ చేయడం వల్ల ఎవరికేం ఉపయోగముందో అర్థం కాలేదు అతనికి. ముసలాడికి మెలకు వచ్చిందని బాస్తో చెప్పిరా అన్నాడు పిస్టోల్ పట్టుకున్నవాడు రెండో వాడితో. రెండో మనిషి చకచక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మొదటివాడు మాత్రం చేత్తో పిస్టోల్ గురిపెట్టి అలాగే నిలబడున్నాడు శిలా ప్రతిమకు మళ్ళే. మరో 5 నిమిషాలకు చాలామంది వస్తున్నట్లుగా అడుగుల చప్పుళ్లు వినపడ్డాయి. డూప్లేతో పాటు ఫిలిప్, సన్లీ, అతని అనుచరుడు గదిలోకొచ్చారు. తనను కిడ్నాప్ చేసిన వ్యక్తుల్లో ఒకడిగా సన్లీని సుకర్ణో గుర్తించాడు. అతన్ని గుర్తించడంతోనే ఒక అడుగు ముందుకు వేసి చెప్పాడు. చూడు మిస్టర్, నన్నిలా బలవంతంగా తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏమిటో బోధపడ్డం లేదు. సుకర్ణో ప్రశ్నకు సన్లీ సమాధానం చెప్పలేదు. ఎన్నో సంవత్సరాల తన క్రైమ్ చరిత్రలో ఏనాడు ఎవరికీ ఏ సమాధానాలు ఇవ్వలేదు సన్లీ. టైహిం అన్నాడు పక్కనున్న అనుచరుడితో. మరుక్షణం సన్లీ అనుచరులిద్దరూ సుకర్ణను బలవంతంగా ఈడ్చుకెళ్లి కుర్చీలో కోలేసి బలమైన తాడుతో అతన్ని కుర్చీకి కట్టేశారు. చేతులు కదపడానికి వీల్లేకుండా కుర్చీ హ్యాండ్కి చేతుల్ని ఆనించి తాళ్లతో బిగించారు. దిస్ ఈజ్ టూ మచ్. మీరెందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు కీచుగా అరిచాడు సుకర్ణం. ఆరిపోయిన గొంతుతో గట్టిగా అరవడంతో దగ్గుతెర ముంచుకొచ్చి భళ్ళు భళ్ళును దగ్గాడు. గివ్ హిమ్ సమ్ వాటర్ చెప్పాడు డూప్లే సలహా ఇస్తున్న ధోరణిలో. సన్లీ అనుచరుడి వైపు చూసి తల ఊపాడు. గాజు గ్లాసుతో కాసిని నీళ్లు తెచ్చి సుకర్ణో పెదుములకు అందించాడతను. సుకర్ణో నీళ్లు తాగాక అడిగాడు సన్లీ. వెరీ వెల్ ప్రొఫెసర్, నిన్నెక్కడికి ఎందుకు తెచ్చామో తెలియక గింజుకుంటున్నావు కదూ. దట్ ఈజ్ న్యాచురల్. వారం క్రితం నేవల్ బేస్లో ఉండే కెప్టెన్ షా అనే భారతీయుణ్ణి, అతనితో పాటు నరేంద్ర అనే మరో ప్రొఫెసర్ని కలిసావు నువ్వు. షా నిన్నెందుకు పిలిపించాడో, అక్కడ మీరేం మాట్లాడుకున్నారో మాకు కావాలి. అండర్స్టాండ్? నౌ టెల్ మీ. క్షణంసేపు నమ్మలేనట్లు చూశాడు సుకర్ణం సన్లీ వైపు. కేవలం షా దగ్గర చూసిన తైలవర్ణ చిత్రం గురించి తెలుసుకునేందుకే ఈ ఆగంతకులు తనను కిడ్నాప్ చేసి తెచ్చారంటే నమ్మశక్యం కాలేదు ప్రొఫెసర్ సుకర్ణోకు. ఐ డోంట్ అండర్స్టాండ్. షాతో నేను ఏం మాట్లాడానో తెలుసుకోవాల్సిన అవసరం మీకేంటి అన్నాడు సన్లీ వైపు చూస్తూ. సన్లీ ఒక అడుగు ముందుకు వేసి చెళ్ళున సుకర్ణో చెంప మీద కొట్టాడు. ఆ దెబ్బ విసురుకు నిమిషం పాటు కళ్ళు బైర్లు కమ్మాయి సుకర్ణోకు. సన్లీ చేతి 5 వేళ్లు సుకర్ణో చెంప మీద ముద్రపడి అతని చెంప క్షణాల్లో కందిపోయి పూరిలా పొంగింది. ప్రశ్నలు అడగవలసింది నేను, సమాధానాలు చెప్పవలసింది నువ్వు. ఇది నీ క్లాస్ రూమ్ అనుకోకు. నీ పిచ్చి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి మేము నీ స్టూడెంట్సం కాము. నవ్ మళ్ళీ అడుగుతున్నాను, షాతో నువ్వు చర్చించిన విషయాలేంటి? కమాన్ టెల్ మీ అరిచాడు సన్లీ. చెంప ఇంకా నిప్పుతో కాల్చినట్టు మండుతుంటే బాధకు కంటిలోంచి కారుతున్న నీటి పొరల మధ్య నుండి సన్లీ వైపు కోపంగా చూశాడు సుకర్ణం. యు బాస్టర్డ్, ఇందులోంచి బయటపడగలను అనుకుంటున్నావా? కిడ్నాప్ అండ్ ఇల్లీగల్ నేరాలకు నీకు 10 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడుతుంది.
పళ్ళబిగువని చెప్పాడు సుకర్ణో. కమాన్ ఓల్డ్ మ్యాన్, డోంట్ వేస్ట్ మై టైం. షా నీకు చూపించిన పెయింటింగ్లో ఏముంది? వై డిడ్ హీ కన్సల్ట్ యూ? సుకర్ణో జబ్బ పట్టుకుని ముందు వెనకాలకు ఊపుతూ ప్రశ్నించాడు సన్లీ. సుకర్ణో కళ్ళల్లో సన్లీ మీద ద్వేషం వెల్లువలా పొంగింది. గో టు హెల్ అన్నాడు బుసలు కొడుతున్నట్లు. సన్లీ సుకర్ణో జుట్టు వదిలి అనుచరుడికి సైగ చేశాడు. పిస్టల్ పట్టుకున్నవాడు దాన్ని జేబులో పెట్టుకుని టేబుల్ సొరుగు తెరిచి దాదాపు 10 అంగుళాల పొడవున్న తళతళ్లాడే స్టీలు కత్తి బయటకు తీశాడు. కుడి చేత్తో కత్తి పట్టుకుని చటుక్కున ముందు కొంగి ఎడం చేత్తో సుకర్ణో ఎడమ చేతి చిటికెన వేలుని పట్టుకున్నాడు. నో ప్రొఫెసర్, నీ చిటికెన వేలు నీకు కావాలనుకుంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పు, లేదా విచారాన్ని నటిస్తూ డ్రమటిక్గా తల అడ్డంగా ఊపాడు. ప్రొఫెసర్ సుకర్ణో మాట్లాడలేదు. భయంగా కత్తివైపు చూశాడు. నిజంగా చిటికెన వేలు కోసేస్తాడా? అతని మనసులో అనేక సందేహాలు. కట్ అరిచాడు సన్లీ. మరుక్షణం 10 అంగుళాల స్టీలు కత్తి అనుచరుడి చేతిలో మెరుపులా కదిలింది. నరికిన చిటికెన వేలును ఓసారి సుకర్ణో కళ్ళ ముందాడించి గదిలో ఓ మూలకు విసిరేశాడు. భయంగా చేతివైపు చూసుకున్నాడు సుకర్ణో. చిటికెన వేలు స్థానంలో తెల్లని ఎముక, అప్పుడే పైకి ఉబుకుతోన్న రక్తం కనిపించాయి. వేలు తెగిన మరుక్షణం బాధ తెలియలేదు. రక్తం కారడం మొదలయ్యేటప్పటికీ విద్యుద్ఘాతంలా తెలిసింది బాధ. జరిగిందేంటో మనసు గ్రహించే క్షణానికి భరించలేని బాధ, షాక్తో స్పృహ పోయింది సుకర్ణోకు. యూ డోంట్ వేస్ట్ వర్డ్స్ అన్నాడు డూప్లే. రక్తం కారుతోన్న సుకర్ణో చిటికెన వేలు వైపే మంత్రముగ్ధుడికి మళ్ళీ చూస్తూ. తిరిగి సుకర్ణో పూర్తి స్పృహలోకి వచ్చేటప్పటికి అరగంట పైనే పట్టింది. ఈలోగా తెగిన వేలుకు బ్యాండేజీ కట్టు కట్టించాడు సన్లీ. బాధతో మూలుగుతూ పిచ్చాళ్లా చూశాడు సుకర్ణో. నో ప్రొఫెసర్, ఇప్పటికైనా చెబుతావా లేక మరో వేలు నరకమంటావా అడిగాడు సన్లీ వికృతంగా చప్పుడు చేయకుండా నవ్వుతూ. సుకర్ణో చూపులు బ్యాండేజీ చేసిన చేతి మీదకు మళ్ళాయి. కోసేసిన వేలును కత్తిగుచ్చి దగ్గరకు తీసుకొచ్చాడు అనుచరుడు. ప్లీజ్ చెబుతాను, వణుకుతోన్న కంఠంతో అన్నాడు సుకర్ణో. డూప్లే పెదవుల మీద చిరునవ్వు వెలిగింది. ఒక్క అంగుళం కూడా వదలకుండా బోటు మొత్తం గాలిస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు నరేంద్ర. ఆఖరికి బోటు చొక్కాని పక్కనే బయటి వైపుకు సక్షన్ కప్స్ సహాయంతో తగిలించున్న పాకెట్ ట్రాన్సిస్టర్ అంత సైజులో ఉన్న రేడియో ట్రాన్స్మిటర్ని వెతికి పట్టుకున్నాడు షా. నరేంద్ర కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రూబీ దీవి గురించి ఎవరికింత ఆసక్తి ఉందో నాకు ఇప్పటికీ తోచడం లేదు అన్నాడు ఆ మినీ ట్రాన్స్మిటర్ వైపు నమ్మలేనట్లు చూస్తూ. మున్ముందు సరైన పోర్ట్ ఏదీ లేదు గనక ఆఖరి నిమిషంలో గుర్తొచ్చిన కొన్ని ఆహార పదార్థాలు, ఇంజిన్ కోసం కొంత ఎక్స్ట్రా డీజిల్ తీసుకువెళ్లడం కోసమని పోర్టు జాబాలో పెంగ్విన్ను ఆపుతున్నానని చెప్పాడు షా. అవి సమకూర్చే పని కూడా కెప్టెన్ జాంబాకు అప్పచెప్పాడు. జాంబాకు సహాయంగా రెహమాన్ కూడా ఊళ్ళోకి వెళ్ళాడు. షాకు కావలసింది కూడా అదే. వాళ్ళిద్దరూ బోటు దిగి ఊళ్ళోకి వెళ్ళిన మరుక్షణం బోటంతా చకచకా గాలించడం మొదలుపెట్టాడు. అలా వెతుకుతూనే నరేంద్రకు తన అనుమానం గురించి, రెహమాన్ గురించి చెప్పాడు షా. నీకు తోచినా తోచకపోయినా రూబీ దీవిలో అత్యంత విలువైన రూబీ ఉన్నదని నీతో పాటు మరికొందరు నమ్ముతున్నారనేది నిర్వివాదాంశం. ఎటొచ్చి వాళ్ళు ఎవరనేది మనకు తెలీదు. వాళ్ళెవరో తెలియకపోయినా వాళ్ళు మనల్ని వెంబడించి వస్తున్నారనడానికి సందేహం లేదు. అందుకు ఈ రేడియో ట్రాన్స్మిటరే సాక్ష్యం అన్నాడు షా. ట్రాన్స్మిటర్లో ఉన్న బ్యాటరీలు ఊడదీసి సముద్రంలోకి విసిరేస్తూ. ఆ తర్వాత ఆ ట్రాన్స్మిటర్ను సుతితో తుక్కులా కొట్టి దాన్ని కూడా సముద్రంలోకి పారేశాడు. చేతులు దులుపుకుని జబ్బలు చెరుచుకుని నవ్వుతూ సిగరెట్ వెలిగించాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రూబీదీవి వెళ్లేందుకు మన ప్రత్యర్థులకు దారి తెలీదు. అంటే మనల్ని వెంబడించి రావడం తప్ప వాళ్ళకి గత్యంతరం లేదు. అందుచేతే బోట్లో వాళ్ల మనిషినొకడిని ప్రవేశపెట్టి వెంబడించి రావడానికి వీలుగా రేడియో సిగ్నల్స్ పంపే ట్రాన్స్మిటర్ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఇప్పటికే ఆ ట్రాన్స్మిటర్ పీడ వదిలింది గనుక రెహమాన్ను జాగ్రత్తగా ఓ కంట కనిపెడుతూ ఉంటే చాలు చెప్పాడు షా సాలోచనగా. ఎస్ ఎస్, యు ఆర్ రైట్ అన్నాడు నరేంద్ర కూడా సిగరెట్ వెలిగించుకుంటూ. కానీ షా అంచనా తప్పని, శత్రువులు అతనికన్నా ఓ అడుగు ముందున్నారని వాళ్ళిద్దరికీ తెలీదు. పెంగ్విన్ సముద్రపు నీటి మీద సరుణ ముందుకు పోతోంది. 2 తెరచాపులు వింటిని సంధించిన బాణాల్లా బిగువుగా బెంకంగా ఉన్నాయి. గాలి ఒత్తిడికి చిన్న పడవైన ప్రశాంతమైన సముద్ర జలాల్లో సరుణ దూసుకుపోతోంది పెంగ్విన్.
జాబా దీవి వదిలి దాదాపు 3 గంటలు కావస్తోంది. తీరాన్ని వదిలి 80 మైళ్ళు ప్రయాణం చేసి ఉంటారు. హెల్మ్ దగ్గర కంట్రోల్ కెప్టెన్ జాంబా చేతిలో ఉంది. రెహమాన్ యథాప్రకారం చొక్కాని దగ్గర కూర్చుని కుని రాగాలు తీస్తున్నాడు. బహుశా ట్రాన్స్మిటర్ తొలగించినట్లు తెలియక ఇంకా హుషారుగా ఉన్నాడు అనుకున్నాడు నరేంద్ర. బోటు డెక్ మీద సిగరెట్లు కాల్చుకుంటూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు షా నరేంద్రలిద్దరూ. ఇంకా సూర్యాస్తమయం కావడానికి కొద్ది వ్యవధుంది. ఓహోయ్ అరిచాడు జంబా హెల్మ్ కంట్రోల్ దగ్గర నుండి. పోర్ట్ సైడు 7 o'clock డైరెక్షన్లో చూడండి. ఆలోచనల నుంచి తేరుకుని చటుక్కున లేచి నిలబడ్డాడు షా. పెంగ్విన్కు కుడివైపు కొద్దిగా వెనగ్గా దాదాపు మైలు దూరంలో పెద్ద మోటార్ బోటు కనిపిస్తోంది. దాన్ని మోటార్ బోటు అండం కన్నా చిన్న సైజు యాచెట్ అండం సబబు. పూర్తిగా డీజిల్ పవర్తో నడుస్తోన్న యాచెట్ అతి వేగంగా పెంగ్విన్ వైపు దూసుకొస్తోంది. ప్రశాంతమైన సముద్ర జలాల్లోంచి ఆ యాచెట్టు దూసుకొస్తుంటే దాని బొవు నుండి నీరు 2 వైపులకు ఫౌంటైన్లా చిమ్ముతోంది. హూది హెల్లార్దే అరిచాడు షా నడుముకున్న బెల్ట్లోంచి పిస్టోల్ తీసి సిద్ధంగా పట్టుకుంటూ. ఆ యాచెట్ పెంగ్విన్ కోసమే వస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. నరేంద్ర కూడా తన పిస్తోలు తెచ్చుకోవడానికి క్యాబిన్లోకి పరిగెత్తాడు. 2 నిమిషాల్లో యాచెట్ పెంగ్విన్ను చేరుకోగలదు ఆ వేగం చూస్తుంటే అనిపించింది షాకు. చకచక కెప్టెన్ జంబా దగ్గరికి వెళ్ళాడు. తెరచాప దించేసి ఇంజను స్టార్ట్ చేస్తే వాళ్లకు దొరకకుండా తప్పించుకోగలమా అడిగాడు షా. ఆశ్చర్యంగా చూశాడు జంబా. ఎందుకు వాళ్ళ నుండి తప్పించుకోవడం? అదేమీ సముద్రపు దొంగల పడవలా కనపడడం లేదు నాకు చెప్పాడు జంబా క్షణక్షణానికి దగ్గరవుతోన్న మోటార్ యాచెట్ను చూస్తూ. సారీ జంబా, నీకు పూర్తిగా వివరాలు తెలియవు కదూ. ఆ పడవలో ఉంది మా శత్రుపక్షం వాళ్ళని నా అనుమానం చెప్పాడు షా అపాలజెటిక్గా. జంబా అనవసరమైన ప్రశ్నలతో కాలం వృధా చేయలేదు. దాదాపు ఫర్లాంగు దగ్గరలోకి వచ్చేసిన యాచెట్ వైపు చూసి చెప్పాడు. మన బోట్ను ఆపమని సిగ్నల్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఆ యాచెట్ మన పడవ కన్నా చాలా పెద్దది. ముందు వెనకలకు తిప్పడానికి కాస్త ఎక్కువ స్థలం సమయం కావాలి. అంచేత నేను పడవ ఆపుతున్నట్లు నటిస్తూ తెరచాప దించుతాను. ఈలోగా నువ్వు ఇంజన్ క్యాబిన్లో సిద్ధంగా ఉండు. పెద్ద తెరచాప దించగానే ఇంజను స్టార్ట్ చేసి ఆ యాచెట్ వెనక వైపుకు పోని, ఓకే? జంబా స్ట్రాటజీ ఏంటో నేవీలో తర్ఫీదు పొందిన షాకు క్షణంలో అర్థమైంది. కానీ మరో సందేహం అతనింకా పీడిస్తూనే ఉంది. మన ఇంజన్ కెపాసిటీ చిన్నది, పైగా ఆయిల్ కూడా లిమిటెడ్గా ఉంది. వాళ్ళ నుండి ఎంత దూరం తప్పించుకుపోగలం అడిగాడు. యాచెట్ రైలింగ్ కానుకుని చేతిలో కార్పాయిల్తో సిద్ధంగా ఉన్న మనుషుల్ని గమనిస్తూ. డోంట్ వర్రీ, దాని కెపాసిటీకి తగిన బరువు దానికి ఉంది. ఇక ఆయిల్ అంటావా? ఎంత దూరం పోగలిగితే అంత దూరం పోదాం. తప్పించుకోగలిగితే వెల్ అండ్ గుడ్, లేదా? గమ్మత్తైన నవ్వు నవ్వి భుజాలు ఎగరేశాడు జంబా. ఓకే, లెట్స్ గెట్ రెడీ. క్యాబిన్లోకి పరిగెత్తాడు షా. చొక్కానిని స్టడీ చేయమని రెహమాన్ని హెచ్చరిస్తూ మెయిను తెరచాపని దింపసాగాడు జంబా. క్షణక్షణానికి యాచెట్ దగ్గరవసాగింది. అది దగ్గరగా వచ్చే కొలది పెంగ్విన్ కన్నా అది ఎంత పెద్ద నౌకో స్పష్టంగా తెలుస్తోంది. క్రూయిసింగ్ క్లాసుకు చెందిన యాచెట్ అది. లోతైన సముద్రాల్లో కూడా అవలీలగా ప్రయాణం చేయగలది. దాని ఉక్కు బోవుతో పెంగ్విన్ను ఫుల్ స్పీడుతో ఢీకొంటే పెంగ్విన్ ముక్కలైపోవడమో లేక తలకిందులైపోవడమో జరుగుతుంది. జంబా పెద్ద తెరచాపను కిందకు దించడం మొదలు పెట్టగానే బోటు స్పీడ్ ఆటోమేటిక్గా తగ్గిపోసాగింది. యాచెట్ కెప్టెన్ కూడా కిందకి దిగుతోన్న పెంగ్విన్ మెయిన్ సెయిల్ను గమనించి స్పీడు కట్ చేసి జాగ్రత్తగా దగ్గరికి నడపసాగాడు. సెయిల్స్ దింపుతూనే యాచెట్ను ఓరకంటితో గమనించసాగాడు జంబా. ఇంజన్ క్యాబిన్లో షా కూడా అదే పని మీద ఉన్నాడు. ఒక పక్క కంట్రోల్స్ సిద్ధం చేసుకుంటూనే క్యాబిన్ కిటికీల్లోంచి క్షణక్షణానికి దగ్గరవుతోన్న యాచెట్ను, దాని డెక్క మీద ఉన్న మనుషుల్ని పరిశీలించసాగాడు. 4 డెక్క మీద 4, ఆఫ్టర్ డెక్క మీద 4, మొత్తం 8 మంది కనబడుతున్నారు. వాళ్ళు కాక యాచెట్ క్యాబిన్లోనూ హోల్డ్లోనూ ఎంతమంది ఉంది తెలుసుకోగలిగే అవకాశం లేదు. యథాతథంగా ఇప్పుడున్న 8 మందే తమ 4 మీద రెట్టింపు బలగం. ఎంత లేదన్నా మరో 4-5 లోపలుండే అవకాశం ఉంది అని మనసులోనే అంచనా వేసుకున్నాడు షా. ముందు డెక్క మీద ఉన్న వాళ్లలో 2 చేతుల్లో కార్బైన్లు కనబడుతున్నాయి. ఓ సూటు వేసుకున్న వ్యక్తి చేతిలో హ్యాండ్ మైకు కనబడుతోంది. మరో వ్యక్తి చేతిలో మెటల్ హుక్స్ ఉన్న తాళ్ల చుట్టలున్నాయి. బహుశా పెంగ్విన్ తగినంత దగ్గరగా వచ్చాక ఆ తాళ్లు విసిరి బోటును పట్టుకుంటారన్నమాట అనుకున్నాడు.
పెద్ద తెరచాప పూర్తిగా కిందకి దిగిపోయింది. పెంగ్విన్ వేగం పూర్తిగా తగ్గిపోయి కేవలం చిన్న తెరచాప శక్తి మీదే కదులుతోంది. ఏచట్ ఇప్పుడు బోటుకు దాదాపు సమాంతరంగా వచ్చింది. రెండింటికి మధ్య దూరం దాదాపు 50 గజాలుంటుందేమో. ఫుల్ సూట్లో ఉన్న వ్యక్తి హ్యాండ్ మైక్ పైకెత్తి చెప్పసాగాడు. కెప్టెన్ ఆఫ్ పెంగ్విన్, టేక్ కేర్. కాసేపట్లో మేం మీ బోట్లో ప్రవేశిస్తాం. చిన్న తెరచాప కూడా దించి మీ బోటు స్పీడ్ పూర్తిగా తగ్గించండి, ఓకే? క్యాబిన్ వెనక కిటికీ తెరిచి డెక్క మీద ఏం జరుగుతోంది చూశాడు షా. ఫార్వర్డు మాస్ట్ దగ్గర నిలబడి నడుం మీద 2 చేతులు పెట్టుకుని తీక్షణంగా యాచెట్ వైపు చూస్తున్నాడు జంబా. ఏ పడవ కెప్టెను తనకు మరో కెప్టెను ఆర్డర్ ఇవ్వడం సహించలేడు. సముద్ర జలాల మీద తన బోటుతో సహా మరొకరికి లొంగిపోవడం భరించలేడు. వాట్ షల్ వీడు? వాళ్ళ కార్బైన్స్ ముందు మన పిస్తోల్ ఎందుకు పనికిరావు అంటున్నాడు నరేంద్ర స్లీపింగ్ క్యాబిన్ నుంచి ఇంజన్ రూమ్లోకి వస్తూ. యు ఆర్ రైట్. అందుకే మన బోటు డీజిల్ ఇంజిన్ స్టార్ట్ చేసి వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నం చేయాలి. నువ్వు వెళ్ళి జంబాకు సిగ్నల్ ఇవ్వు. మనం ఇంజిన్ స్టార్ట్ చేసి కదలగానే మన మీద కార్బైన్స్ గుళ్లవర్షం కురిపిస్తారు వాళ్ళు. డెక్క మీద వాళ్ళిద్దరూ కవర్ తీసుకునే వ్యవధి ఉండాలి, చెప్పాడు షా నరేంద్రతో. నరేంద్ర తల ఊపి క్యాబిన్లో నుండి వెనక వైపుకు పరిగెత్తాడు. చుక్కాని తిప్పడం వలన బోటు నీటిలో దిశ మారుతోన్న ప్రెషర్ తెలుస్తోంది. తన బోటు వాళ్ల బోటు వైపు తిరిగే వరకు ఊపిరి బిగబట్టి నిల్చున్నాడు షా. అతని బొటన వేలు ఇంజిన్ స్టార్టర్ బటన్ మీద సిద్ధంగా ఉంది. పెంగ్విన్ బౌ అవతలి పడవకు సమాంతరంగా తిరగగానే చటుక్కున స్టార్టర్ బటన్ నొక్కాడు షా. సన్నని శబ్దంతో వెంటనే స్టార్ట్ అయింది బోటు ఇంజన్. ఎగ్జాక్ట్ లివర్ తెరిచి థ్రోటల్ ఓపెన్ చేశాడు షా. చిన్న జర్క్తో ముందుకు కదిలింది పెంగ్విన్. యాచెట్టు మీద నుండి చూసేవాళ్లకు ముందు పెంగ్విన్ తమ వైపుకొస్తుందనే తలంపు కలుగుతుంది. అది డీజిల్ పవర్తో నడుస్తూ తమను దాటుకుని ముందుకు వెళ్ళిపోయిందని వాళ్ళు గ్రహించడానికి కొద్ది క్షణాలు పడుతుంది. ఆ కొద్ది క్షణాలు చాలు షాకు బోటును ఆ పెద్ద పడవ వెనక్గా తీసుకువెళ్ళడానికి. జరిగిందేంటో గ్రహించి వాళ్ళు యాచెట్ను వెనక్కి తిప్పుకునేలోపు 2 పడవల మధ్య కార్బైన్ గుళ్లకు అందని దూరం ఏర్పడుతుందని షా అంచనా ఏమాత్రం తప్పు కాలేదు. బోటు ఇంజిన్ స్టార్ట్ చేయగానే జంబా ఇన్స్ట్రక్షన్స్ మేరకు రహమాన్ బోటు చొక్కానిని లాక్ చేసి నిలబడ్డాడు. పెంగ్విన్ కమ్ నియర్, వెరీ స్లోలీ, హ్యాండ్ మైక్తో అరుస్తున్నాడు. సూటువాలా వాక్యం పూర్తి కాకముందే పెంగ్విన్ ఒక్క ఉదుటున ముందుకు దూకింది. కెప్టెన్ జంబా లేడి పిల్లల చెంగున గెంతి క్యాబిన్లో ప్రవేశించాడు. అతని వెనకే రెహమాన్ కూడా పరిగెత్తాడు. కానీ బోటు ఒక్క ఉదుటున వేగం పుంజుకుని కదలడంతో డెక్క మీద తూలి తొట్లో పడ్డాడు. అతడు పైకి లేచి క్యాబిన్లోకి వెళ్లేలోపునే పెంగ్విన్ యాచెట్ను దాటుకుంటూ వ్యతిరేక దిశలో దూసుకుపోసాగింది.